నెక్స్ట్ చదువుకుంటూ వెళదాం. ఇక్కడ అదేవిధంగా నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ అక్కడ 2లో ఇచ్చినట్టుగా ఇచ్చారు, కానీ ఇది 3వ పేజీలో 3వ పేపర్లో ఉంది. ఇది 3వ పేజీలో ఉంది. తెలంగాణ కాంగ్రెస్లో నూతనోత్సాహం నింపేందుకు ఏఐసిసి అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారం రాష్ట్రానికి రానున్నారు. వికారాబాద్లో జరిగే డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఇక ఉదయం 9:20 ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. ఉదయం 10:30 వికారాబాద్కు చేరుకుని అక్కడ హరిత హోటల్లో జరిగే శిక్షణా తరగతులకు హాజరవుతారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4:30 వరకు రోజంతా డీసీసీ అధ్యక్షులు, పార్టీ కీలక నేతలతో సమావేశమై దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం 5 గంటలకు తిరిగి శంషాబాద్ చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి ప్రయాణం అవుతారు. కాగా పలువురు మాజీ మావోయిస్టుల నేతలు రాహుల్ను కలిసేందుకు ఒక అవకాశం ఉందని స్పష్టంగా కనబడుతుంది. అదేవిధంగా రాజ్యసభ సభ్యుల ఎంపిక రాహుల్ గాంధీ పర్యటనలోనే కేవలం శిక్షణా తరగతులకే పరిమితం కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన కొన్ని అంశాలపైన కూడా దృష్టి అయితే ఆయన సారించనున్నారు. తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యాంగ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపైన రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సామాజిక సమీకరణాలు, పార్టీ విధేయత ప్రాతిపదికన పేర్లు ఖరారు చేసే ఛాన్స్ ఉంది. వంశీచంద్ర రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, విహెచ్, ఫహీం ఖురేషి, రంజిత్ రెడ్డి, మధు యాష్కి గౌడ్, కుసుమ కుమార్ తదితరులు ఆశిస్తున్నట్లుగా ఈ రాజ్యసభకు సంబంధించి అయితే తెలుస్తుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నటి రష్మిక మందన్న తమ వివాహ రిసెప్షన్కు రావాలని ఆహ్వానం పంపారు. కొత్త పెళ్లి కూతురుకు రష్మిక మందన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా అయితే కలిశారు. ఇటీవల టాలీవుడ్లో హీరో విజయ్ దేవరకొండతో 7 అడుగులు వేసిన రష్మిక సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ సీఎం కుటుంబ సభ్యులతో ఆమె కాసేపు ఆప్యాయంగా గడిపారు. తమ వివాహ రిసెప్షన్కు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ విషయాన్ని రష్మిక స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ తన ఆనందాన్ని అయితే పంచుకున్నారు. మరి మనకి తెలుసు, మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా కలిసి జంట అయితే మరి తమ రిసెప్షన్కి ఆహ్వానించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా ఉపరితల ఖాళీల ప్రకటనపై హర్షం, డిప్యుటేషన్ ప్రాతిపదిక నియమావళిలో కార్మికులకు లాభం, టీబీజేకేఎస్ వైస్ ప్రెసిడెంట్గా నాగెళ్ళని కూడా ప్రచురించారు. ఇక సెమీస్కు టీమిండియా T20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో భారత్ క్వాలిఫై అయింది. సూపర్ 8లో భాగంగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో గెలిచింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో టీమిండియా బంపర్ విక్టరీ సాధించింది. సూపర్ 8 మరి గ్రూప్ 1లో జరుగుతున్న 52వ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందుగా బౌలింగ్ అయితే ఎంచుకున్నాడు. వెస్టిండీస్ భారీ స్కోర్ సాధించింది. లక్ష్య ఛేదనలో ఇండియా సక్సెస్ అయింది. 196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అయితే జరిగింది. మనందరికీ తెలుసు, సంజు శాంసన్ ఒక మంచి కళాత్మకమైన బ్యాటింగ్ నైపుణ్యం కలిగిన ఒక యువ క్రికెటర్. అతనికి అవకాశాలు వచ్చాయి, మధ్యలో వచ్చినా కూడా కొంత ఫామ్ లేమి అతన్ని వెంటాడింది. కానీ తనదైన శైలిలో ఓర్పుగా ఉంటూ ఎక్కువ సంజు శాంసన్ 20లు 30లు చేశాడు, కానీ దాన్ని 50కి 100కి మలచలేకపోయాడు. కానీ ఫస్ట్ టైం నిన్న మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఎందుకంటే అటు నుంచి వచ్చిన వాళ్ళు 20 రన్స్ 15 రన్స్ 30 రన్స్ కొట్టి వెళ్ళిపోతున్నప్పటికీ బాధ్యతాయుతంగా చిన్న భాగస్వామ్యాలు నెలకొల్పిన దానిలో కీలక పాత్ర పోషించి సింహభాగాన్ని తాను తీసుకుని మ్యాచ్ విన్నర్గా మరి తాను వచ్చిన దగ్గర నుంచి కూడా మరి లాస్ట్ వరకు ఉండి తను విన్నింగ్ షాట్ తన బ్యాట్తో జుడిపించి ఒక్కసారిగా మరి సంజు శాంసన్ యొక్క ఆట తీరు ఏంటి అనేది మరొక్కసారి మరి భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా తన వైపు చూసుకునే విధంగా చేసుకున్నాడు సంజు శాంసన్. మరి ఈ కేరళ యువ క్రికెటర్ మరి ఆశించిన స్థాయిలో గతంలో నుంచి ఫామ్ లేమితో ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈసారి ఎంత ఈ వరల్డ్ కప్లో రివర్స్ అయింది. అభిషేక్ శర్మ గతంలో ఫామ్లో ఉండి బాగా ఉన్నప్పుడు సంజు శాంసన్ మీద విపరీతమైన ప్రెషర్ ఉండేది. ఇప్పుడు ఈ ప్రెషర్ అంతానేమో అభిషేక్ శర్మ వైపు షిఫ్ట్ అయ్యింది. మరి సంజు శాంసన్ ఈ రోజున తన ప్రెషర్ని అంతా రిలీజ్ చేసుకుని అద్భుతంగా ఆడాడు. మరి ఒక రకంగా చెప్పాలంటే ఇలా ఆరోగ్యకరమైన మరి కాంపిటీషన్ ఉండటం అనేది కూడా చాలా గ్రేట్. ఒక రకంగా చెప్పాలంటే ఇండియా బ్యాటర్స్ ఒక ఫామ్లో అందరూ ఉన్నప్పటికీ కూడా తడబడుతున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. కానీ ఎవరో ఒకళ్ళు లీడ్ తీసుకుని మరి మ్యాచ్ని గెలిపించి విజయ తీరాలకైతే తీసుకువెళ్తున్నారు. ఆ రకంగా అద్భుతంగా మరి నిన్న సంజు శాంసన్ ఆడి భారతం సెమీస్లో చేర్చడంలో చాలా కీలక పాత్ర అయితే పోషించడం అయితే
జరిగింది. ఇక సెమీస్లో టీమిండియా ఆ విధంగా వెళ్ళింది. రాష్ట్రంలో బుల్డేజర్ రాజ్యం జరుగుతుందని, 2 ఏళ్ల పాటు మూసీ బాధితులు తమ భూములను, అపార్ట్మెంట్లను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేయాలని, ఈ పోరాటం బీఆర్ఎస్ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూసీ కోసం ఎవరు భూములు ఇళ్లు పోకుండా చూస్తామని చెప్పుకొచ్చారు. రాహుల్ మౌనం. ఒకవైపు దేశంలో బీజేపీ బుల్డేజర్ రాజ్యం చేస్తున్నదంటూ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీతో మిగిలిన నేతలందరూ చెప్తుంటే, తెలంగాణలో జరుగుతున్న ఈ బుల్డేజర్ రాజ్యాన్ని, దాని అరాచకాలను మాత్రం ఆపకుండా మౌనంగా ఎందుకుంటున్నారని కేటీఆర్ అయితే ప్రశ్నించడం అయితే జరిగింది. రేవంత్ రెడ్డి తెలిసిన పాలన కేవలం ఇండ్లను కూలగొట్టడం, భూములను ఆక్రమించడం, రియల్ ఎస్టేట్ దందా చేయడం, దానికోసం పేదల జీవితాన్ని పూర్తిగా నాశనం చేయడమని తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు కేటీఆర్. మరి ఇదంతా రాజకీయంగా చూస్తారా, రాజకీయ విమర్శగా చూస్తారా? నిజంగా మరి ఇంత ప్రేమ పాపం కేటీఆర్ గారికి ప్రజల్లో ఉందంట, మీరేమనుకుంటున్నారో? ప్రజల మీద ఉందంటున్నారా? కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇంకా అదేవిధంగా ఇంపార్టెంట్గా చూసుకుంటే, ఏజెన్సీ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి మరి మనకి ఇక్కడ చర్లలో 10.70 కోట్లతో 30 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో ఆదివారం రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనానికి ఘనంగా శంకుస్థాపన అయితే చేశారు. మరి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అదేవిధంగా సతీ సమేతంగా వచ్చి వారి కుటుంబ వివాహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మరి ఆయన ఆహ్వానించడం అయితే జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కలిసి తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికకు టీఎన్జీఓఎస్ సెంట్రల్ యూనియన్ మాజీ అధ్యక్షుడు మామిళ్ళ రాజేందర్ అందజేసి ఆశీస్సులు అయితే తీసుకున్నారు. ఇక ఇదంతా సీఎం రేవంత్ రెడ్డిని కలిసినారు. నటి రష్మిక మందన వివాహాలు జరుగుతున్నాయి కాబట్టి మరి గౌరవప్రదంగా మరి ఎవరెవరైతే తాము పిలవాలనుకున్నారో వాళ్ళందరినీ కూడా ఈ వివాహాలకి ఆహ్వానించడం అయితే జరిగింది. దీన్ని మనం అయితే చూస్తున్నాం. అనుమానాస్పద పర్యాయ పదాల పాత్ర, మరి అనువాదంలో పర్యాయ పదాల పాత్ర ఎలాగనగా మరి ఒక ఆర్టికల్ రాయటం అయితే జరిగింది. ఇక అదేవిధంగా విద్యార్థులు అన్ని రంగాల్లో తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులది అని శ్రీరాగ స్కూల్ విద్యాబోధన్ భేష్ అని కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు తెలిపారు. అదేవిధంగా కార్మికుల కొరకు చేసిన పోరాటం నాకు సంతృప్తిని ఇచ్చిందని, పోరాటాల వల్లనే ప్రభుత్వాలు దిగి వస్తాయని, నా ఊరు మనుషులు నన్ను ఇంతగా ప్రేమిస్తారని అనుకోలేదు. ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మావోయిస్ట్ నేత బండి ప్రకాష్ అయితే వెల్లడించారు. ఇక సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి రాముల బండలో భక్తి పారవస్యం, భక్తి శ్రద్ధలతో రథోత్సవంలో పాల్గొన్నారు. మంత్రి ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా బండారి అనూష తెలిపారు. ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సతీష్ తెలిపారు. ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో నిర్వహించిన ఆత్మీయ సత్కార కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికైన ఆమె